హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైందని సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు ఏ పార్టీ చేయలేదని అన్నారు. ప్రజలలోకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించాలని కోరారు. అంతకుముందు వెంగళరావు నగర్ డివిజన్లో చాయ్ పే చర్చ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 60,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎన్నో దాండీలు చేసి పవర్ ఉన్నది కదా అని అందరినీ మబ్బపెట్టి పవర్ యూజ్ చేసి గెలిచింది. ఈడ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి మన నాయకుడు, ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అనేక సన్న బియ్యం కానీ, బస్సు ఫ్రీ, రేషన్ కార్డు, మొన్న చేసి కొత్త రేషన్ కార్డులు ఒక్కటి కాదు రెండు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, యువకులకు స్పోర్ట్స్ స్టేడియం, ఒలింపిక్ స్థాయిలో క్రీడలు నిర్వహించడానికి ఇక్కడ జరుగుతున్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ మా రాఘవరెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా వివేక్ గారు, మంత్రి వారి తుమ్మల నాగేశ్వరరావు గారు, అందరూ కూడా ఇక్కడ రావడం. కేవలం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. కాంగ్రెస్ అభివృద్ధి చేసినట్టు పనులు చెప్పి ఇక్కడ వచ్చి మన పాతలందరినీ కూడా చాయ్ పే చర్చ పలకరించడానికి రావడం, అందరినీ కదిలియాలి కదా అన్నట్టు. 50-60,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎన్నో దాండీలు చేసి పవర్ ఉన్నది కదా అని